నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగినటువంటి నిన్నటి మ్యాచ్లో సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్లో టిమ్ డేవిడ్ సృష్టించినటువంటి విధ్వంసము మామూలు విధ్వంసం కాదు. అది ఈ సీజన్లోనే అత్యంత భయంకరమైనటువంటి భీకర ఇన్నింగ్స్ ఆడాడు టిమ్ డేవిడ్. ఆ కొట్టుడు చూస్తే సిఎస్కే ఫ్యాన్స్కి, సిఎస్కే ప్లేయర్లకు కూడా అక్కడ ఏం చేయాలో అర్థం కాక బిత్తరముఖం వేసుకున్నటువంటి పరిస్థితి ఏర్పడింది నిన్న గ్రౌండ్లో. అప్పటి వరకు ఒక లెక్క, ఆ తర్వాత ఒక లెక్క అన్నట్టుగా విధ్వంసాన్ని కొనసాగించాడు టిమ్ డేవిడ్. 14-13 ఓవర్ల వరకు కూడా మ్యాచ్ అంతా కూడా కొంత సాఫీగా కొనసాగుతుంది. 10 రన్ రేట్ అలా కొనసాగుతుంది. ఇంకా మహా అయితే 6-7 ఓవర్లు ఉన్నాయి కాబట్టి 10 రన్ రేట్ వేసుకుంటే ఒక 200-210 స్కోర్ వరకు చేయగలుగుతుంది ఆర్సీబీ అని చెప్పేసి అందరూ ఎస్టిమేషన్ తోటి అలా అనుకుంటూ టీవీలు చూస్తున్నారు. కానీ ఎప్పుడైతే టిమ్ డేవిడ్ రంగంలోకి దిగాడో, ఎప్పుడైతే పటిదార్ అవుట్ అయిన తర్వాత తను గ్రీజ్లోకి వచ్చాడో 14-15 ఓవర్లో, ఆ తర్వాత ఊహించని భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదురయ్యాయి సిఎస్కే బౌలర్లకి. మామూలు కొట్టుడు కాదు అది, చుక్కలు చూపించాడు. ఒకే ఓవర్లో 30 పరుగులు, లాస్ట్ 3 ఓవర్లలోనే భీకరంగా 57 పరుగులు, 4 ఓవర్లలో 77కు పైగా పరుగులు. విపరీతంగా ఆ కొట్టుడు చూస్తే అసలు ఇంకా ముందెక్కితే 300 స్కోరు అలవోకగా వచ్చేదేమో అన్నట్టుగా కనిపించింది. ఆ రకంగా కొట్టాడు టిమ్ డేవిడ్. ఐపీఎల్ 2026లో మరొకసారి దుమ్ము రేపే ఇన్నింగ్స్లు వచ్చాయి. నిన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగినటువంటి 11వ మ్యాచ్లో టాస్ గెలిచినటువంటి చెన్నై మొదట ఫీల్డింగ్ తీసుకుంది. దీంతో ఆర్సీబీ బ్యాటింగ్కు దిగాల్సి వచ్చింది. అయితే బ్యాటింగ్ ఆర్సీబీకి ఎంత తప్పు చేశామో అనేటువంటి విషయాన్ని సిఎస్కే తెలుసుకోవడానికి ఎంతో టైం పట్టలేదు. ముఖ్యంగా ఇన్నింగ్స్ చివరిలో టిమ్ డేవిడ్ ఆడినటువంటి ఈ విధ్వంసకరమైనటువంటి ఇన్నింగ్స్ స్టేడియంలోని అభిమానులను ఉర్రూతలూగించింది. మొత్తం 19 సిక్స్లు బాదారు ఇన్నింగ్స్లో. దాంట్లో 8 సిక్స్లు టిమ్ డేవిడే ఉన్నాయి. అతను ఆడింది కూడా ఎన్ని బాల్స్? కేవలం 25 బంతులే. 25 బంతుల్లో 70 కొట్టేశాడు, 250కి పైగా స్ట్రైక్ రేట్. దీంతో 20 ఓవర్లో ఆర్సీబీ 3 వికెట్ల నష్టానికి 250 పరుగుల భారీ స్కోర్ను సాధించింది. ఇది ఈ సీజన్లో ఇప్పటివరకు నమోదైనటువంటి అత్యధిక స్కోర్ కూడా. అలాగే ఈ మ్యాచ్లో అసలైనటువంటి హైలైట్ టిమ్ డేవిడ్ బ్యాటింగ్ మాత్రమే. గ్రీజ్లోకి వచ్చినటువంటి క్షణం నుంచి టిమ్ డేవిడ్ బౌలర్ల పైన విరుచుకుపడ్డాడు. కేవలం 25 బంతుల్లోనే 70 పరుగులతో నాట్అవుట్గా నిలిచాడు. ముఖ్యంగా 19వ ఓవర్లో 30 పరుగులు పిండి మామూలు విధ్వంసం చేయలేదు. 6, 2D, 4 మరలా యాట్రిక్ 6లు. విపరీతంగా కొట్టుడికి ఇంకా వేరే ఆప్షనే కనిపించలేదు బౌలర్లకి. అతని ఇన్నింగ్స్లో 3 4లు, అదేవిధంగా 8 భారీ సిక్సర్లు ఉన్నాయి. 106 మీటర్ల లెంత్ 6 కూడా వెళ్ళింది ఒకటి. టిమ్ డేవిడ్ ఎంత బలంగా బాదాడో, కసితో బాదాడో అర్థం చేసుకోవచ్చు టిమ్ డేవిడ్. 19వ ఓవర్లో జెమీ ఓవర్టన్ బౌలర్లో అతని బౌలింగ్లో కూడా డేవిడ్ కొట్టినటువంటి కొట్టుడు మామూలు కొట్టుడు కాదు. అది స్టేడియం దాటి కబ్బన్ పార్క్లో పడింది బంతి. మొత్తం స్టేడియం అవతల పడిపోయింది. 106 మీటర్ల 6 దాటి వెళ్ళిపోయింది. 280 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశాడు టిమ్ డేవిడ్. చెన్నై బౌలర్లకు చుక్కలు చూపించాడు. 19వ ఓవర్లో ఏకంగా 30 పరుగులు పిండేసుకున్నాడు. అతని పవర్ హిట్టింగ్ ముందు చెన్నై ఫీల్డర్లు కూడా నిస్సహాయంగా ఉండిపోయారు. అన్ని గాల్లోకి వెళ్ళిపోతున్నటువంటి బంతులే. బౌలర్ బంతి వేశాడా, టిమ్ డేవిడ్ బ్యాట్ జులిపాడా, బౌండరీ అవతల బాల్ కనిపించిందా అన్నట్టుగా కొనసాగింది ఆ విధ్వంసం లాస్ట్ 3-4 ఓవర్లలో. చెన్నై బౌలర్లలో జెమీ ఓవర్టన్, అన్షుల్ కాంబోజ్ చెరో వికెట్ పడగొట్టినప్పటికీ కూడా భారీ పరుగులు సమర్పించుకున్నారు. 19వ ఓవర్లో ముఖ్యంగా ఓవర్టన్ 30 పరుగులు ఇవ్వగా 17వ ఓవర్లో కాంబోజ్ 14 పరుగులు ఇచ్చాడు. అన్షుల్ కాంబోజ్ తన 4వ ఓవర్లలో 52 పరుగులు ఇవ్వగా నూర్ అహ్మద్ 4వ ఓవర్లో 49 పరుగులు సమర్పించుకున్నాడు. చెన్నై బౌలర్లు వేసినటువంటి స్లో బంతులను, యార్కర్లను, ఎలాంటి బంతులు ఏ టెక్నిక్తోనే వేసినా వచ్చిన బంతిని వచ్చినట్టు విధ్వంసంగా 6ను మలిసేశాడు. నూర్ అహ్మద్ బౌలింగ్లో ముఖ్యంగా తను స్లో బంతినేసి టిమ్ డేవిడ్ని అవుట్ చేయాలి రకరకాలుగా ప్రయత్నాలు చేసినా కూడా తన హైట్కి, తన పర్సనాలిటీకి, తన పవర్ హిట్టింగ్కి ఆ బాల్ ఎక్కడ వేసినా కూడా దాన్ని అలవోకంగా హ్యాండ్ పవర్ తోటి బాదుడికి బౌండరీ లైన్ అవతల పడుతుంది డేవిడ్ కొట్టినటువంటి కొట్టుడికి. దీంతో డేవిడ్ తన హాఫ్ సెంచరీని కేవలం తక్కువ బంతుల్లోనే పూర్తి చేసుకున్నాడు. వచ్చినటువంటి 2 ఓవర్లలోనే, 2.5 ఓవర్లోనే, 2-3 ఓవర్లలోనే, అంటే 18.4 ఓవర్ల వద్ద తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 25 బంతుల్లో 70 పరుగులు చేసి విధ్వంసాన్ని సృష్టించాడు. దీంతో 250 పరుగుల భారీ స్కోర్ని ఆర్సీబీ సాధించినటువంటి పరిస్థితి ఏర్పడింది.
దీంతో ఆ భారీ స్కోర్ని సాధించేటువంటి లక్ష్యాన్ని ఛేదించేటువంటి క్రమంలో సిఎస్కే తడబాటు కనిపించింది. మరొకసారి సంజు శాంసన్ ఘోర వైఫల్యం, గైక్వాడ్ కూడా రాణించకపోవడం, వరుసగా ఆ తర్వాత ఎవరు కూడా పార్ట్నర్షిప్లని భారీగా మెయింటైన్ చేయకపోవడంతో పూర్తిగా కొలాప్స్ అయిపోయింది. తక్కువ పరుగులకి 207 పరుగులు ఎంతో చేసినట్టున్నారు. ఇక టిమ్ డేవిడ్ అదేవిధంగా అదే టైంలో నాన్ స్ట్రైక్లో ఉన్నటువంటి బ్యాటర్లు ఆ టైంకి 99 పరుగులు చేశారు 35 బంతుల్లోనే. ఆ పార్ట్నర్షిప్, లాస్ట్ పార్ట్నర్షిప్ ఏదైతే ఉంటుందో టిమ్ డేవిడ్ ఎక్కిన తర్వాత అప్పటికి మిగిలింది ఎంత, కేవలం 5 ఓవర్లు, 5 ఓవర్లకు మించి టిమ్ డేవిడ్ ఎక్కేసరికి ఉన్నటువంటి బంతులు 36 బంతులు, 37 బంతులు అలా ఉన్నట్టున్నాయి. ఆ 35 బంతుల్లోనే 99 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసి సంచలనం సృష్టించారు. ఏదేమైనా కూడా ఆర్సీబీ అభిమానులకు కనువిందు చేసేటువంటి మ్యాచ్ కనిపించింది నిన్న. చిన్నస్వామి స్టేడియంలో చిచ్చర పిడుగులా మారి ఆడుతున్నటువంటి డేవిడ్ విధ్వంసానికి అభిమానుల కేరింతలు తోడయ్యాయి. దీంతో భారీ స్కోర్ సాధించి మరొక విజయాన్ని ఖాతాలో వేసుకుంది ఆర్సీబీ.